తెలంగాణ ముఖ్యమంత్రి హస్తినపడ పట్టారు. కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే వీరు రేపు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని అయితే భేటీ అవనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వారు అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ క్యాబినెట్లో మరొక 6 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు ముఖ్యంగా పీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించాల్సి ఉంది. సో ఈ రెండింటికి సంబంధించి వారు ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ముందు చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా తెలంగాణకు నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సో బీసీని పీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది కాబట్టి సో ఈ సామాజిక వర్గాల ఆధారంగానే మిగతా 6 మంత్రి పదవులు భర్తీ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లుగా కూడా ఆయన అనుచరులు అయితే భావిస్తున్నారు. అలాగే పీసీసీ వర్గాల్లో కూడా అయితే జోరుగా చర్చ అయితే సాగుతుంది. మరోపక్క చూసుకుంటే ఇక హైదరాబాదు అలాగే రంగారెడ్డి ఈ 2 జిల్లాల నుంచి కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అయితే ఇప్పటివరకు అయితే మంత్రి అనేవారు లేరు. సో ఈ 2 జిల్లాల నుంచి కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అందులో భాగంగా చూసుకుంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ అలాగే హైదరాబాద్ పరిధిలో ఏకైక ఎమ్మెల్యే ఒకళ్ళే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యే ఒకళ్ళే గెలిచారు. అది ఇబ్రహీంపట్నం నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి ఆయన ఒక్కరే గెలిచారు. అలాగే పరిగి నుంచి చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. సో వీరిద్దరిలో ఒకరికి రేవంత్ క్యాబినెట్లో బెర్త్ ఖాయమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఇక పార్టీ మారే క్రమంలోనే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత బీజేపీకి వెళ్ళి ఎలక్షన్స్కి ముందు మరొకసారి కాంగ్రెస్లోకి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గ రేసులో ఆయన ముందున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ మారే సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అలాగే అధిష్టానంతో ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి కూడా ఆయన కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు కూడా దీనికి సంబంధించి తమ నేతకు తమ లీడర్ ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమని చెప్పి గుసగుసలాడుకుంటున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటివరకు రేవంత్ క్యాబినెట్లో అయితే ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన నేతలు అయితే ఎవరు లేరు మంత్రివర్గంలో. సో మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కానీ లేదంటే అజారుద్దీన్ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదిగాక చూసుకుంటే వీరిద్దరిలో కూడా ఎవరు ఏ చట్టసభలో భాగస్వాములుగా లేరు, అటు శాసన మండలిలో కానీ లేకపోతే ఇటు శాసనసభలో కానీ వీరిద్దరికి భాగస్వామ్యం లేదు. సో ఖచ్చితంగా వీరిద్దరిలో ఒకరిని కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే మంత్రి పదవి రేసులో ఆశావాహుల జాబితా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి కూడా మంత్రివర్గ రేసులో ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో వీరే కాకుండా చాలామంది నేతలు అయితే మంత్రి పదవి ఆశల మీద అయితే గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ మొదటి టర్మ్లోనే అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి క్యాబినెట్లోనే తమకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి కూడా చాలామంది ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. బట్ చాలామంది ఆశలు అయితే అడి ఆశలే అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వారంతా కూడా ఈసారి తమకు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందని చెప్పి కూడా చాలామంది అయితే ఆశలు పెట్టుకున్నారు. సో సామాజిక వర్గాల ఆధారంగా ఖచ్చితంగా ఈ 6 మంత్రి పదవులు భర్తీ చేయాలని చెప్పి కూడా అటు తెలంగాణ పీసీసీ అలాగే కేంద్ర అధిష్టానం కూడా చూస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా ఈ పదవుల జాతర అయితే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. సో ఈ పదవికి కూడా ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ మంత్రి పదవులు అలాగే డిప్యూటీ స్పీకర్ ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కొద్ది రోజుల కిందటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఎంపికయ్యారు. సో ఆయన సారథ్యంలో ఈ పాత కమిటీ ఏదైతే ఉందో పీసీసీ కార్యవర్గం అదంతా రద్దయిపోతుంది. సో నూతన కార్యవర్గాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సామాజిక వర్గాల ఆధారంగా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి దాన్ని అధిష్టానం ముందు ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ టికెట్ ఆశించి భంగపడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ కార్యవర్గ పదవుల్లో పెద్దపీట వేయాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క చాలామంది కూడా ఆశావాహులు ఉన్నారు. ముఖ్యంగా తమ లీడర్లు తమకు సంబంధించిన నాయకులకి ఖచ్చితంగా పదవులు పీసీసీ కార్యవర్గంలో తమ
సముచిత ప్రాధాన్యం కల్పించాలని చెప్పి కూడా ఇప్పటికే పైరవీలు ప్రారంభించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి పర్యటన అనేది ఢిల్లీలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అటు మంత్రి పదవులు కానీ, అంటే ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు కానీ, అలాగే పిసిసి నూతన కార్యవర్గం మీద, ఈ రెండింటి మీద అయితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఖచ్చితంగా దసరా నాటికి, అంటే రాబోయే దసరా నాటికి మరికొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు కూడా జరగనున్నాయి. సో ఈ దసరా నాటికి ఖచ్చితంగా అటు పార్టీలోనూ ఇటు మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను అయితే భర్తీ చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర పిసిసి అలాగే సెంట్రల్ కేంద్ర అధిష్టానం కూడా కృతనిశ్చయంతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది.